హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇదొచ్చేసి సాటర్డే వ్లాగ్ అనుకుంటా. ఇదైతే మార్నింగ్ లేచిన వెంటనే అయితే చాలా తలనొప్పి అయితే వచ్చేసిందనమాట. తలనొప్పి వచ్చిన చిరాగ్గా ఉన్న టీ అయితే కంపల్సరీ తాగాలండి. టీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవ్వరికైనా సరే ఇది ఒక మంచి హ్యాబిట్ అనమాట. కొంచెం నీరసంగా అనిపించినా, ఒళ్ళు నొప్పులు అనిపించినా, ఏదనిపించినా సరే టీ మీదకే లాగుతుంది అనమాట. నాకైతే అలాగ అనిపిస్తుంది. నాకే కాదు, మనసు బాగోకపోయినా సరే టీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. టీ తాగే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట. ఆకలి వేసినా కూడా తాగితే ఇంకా బాగుంటుంది అనమాట. ఆకలి కూడా వేయదు. కానీ ఏమో అండి, టీలో ఏముందో తెలియదు కానీ టీ తాగితే మాత్రం మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు. అలాగని మా పిల్లలకైతే అస్సలు అలవాటు లేదండి, అలవాటు చేయలేదు కూడా. ఇక్కడైతే టీ అయితే తాగేసాను అనమాట. టీ తాగేసిన తర్వాత అయితే టిఫిన్ సెక్షన్ అనమాట. ఈ టిఫిన్ సెక్షన్ కూడా సింపుల్గానేనండి. ఇక్కడైతే నైట్ పప్పు అది ఏమి నానబెట్టలేదనమాట. అందుకనేసి గోధుమ అట్లు అయితే వేసుకున్నాం. ఈ అట్లు చిన్నప్పుడైతే ఇంత ఎత్తుగా వేసేసేవారు అనమాట. ఇప్పుడైతే మనకి పల్చగా దోశల్లో ఉంటేనే కానీ ఏ ఐటమ్ కూడా తినలేకపోతున్నాం. అయితే ఇందులో కొంచెం బనానా, కొద్దిగా మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ కూడా వేసుకొని బాగుంటుంది. లేదు ఎగ్, గోధుమ పిండి, బెల్లం ఈ 3 కలుపుకొని వేసుకున్నారంటే ఇది సూపర్ ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం. అలానే ఎక్కువ తినలేము, ఒకటి కన్నా ఎక్కువ తినలేము అనమాట. అయితే కానీ బాగుంటాయండి. పిల్లలకు కూడా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్గా పెడితే వేడివేడిగా చాలా బాగుంటుంది. బలం కూడా, ఎందుకంటే గోధుమ పిండి మంచిది, ఎగ్ మంచిది, ఎలాగో బెల్లం కాబట్టి ఇంకా ఏదైనా తప్పదు కాబట్టి ఇంకా ఈ విధంగా దోశ పిండిలాగా అయితే మిక్సీ పట్టేసుకుని ఇలా దోశల్లో అయితే వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. మా చిన్నప్పుడు అయితే ఇంత ఎత్తేసి పెట్టేవారనమాట. ఇప్పుడైతే టిఫిన్లో చట్నీలు అవి ఉన్నాయండి. చిన్నప్పుడు ఇడ్లీ వేసారంటే పంచదార వేసుకుని తినేసేవాళ్ళం. అప్పుడప్పుడు ఇవి వేసేవారనమాట. ఇవి కూడా ఇష్టంగానే తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు అయితే ఎవ్వరు అసలు చట్నీ లేకపోతే టిఫిన్ ఏ ఇంట్లోనే ఉందండి లేదు. మా పిల్లలు కూడా అంతే అనమాట, అస్సలు తినరు. టిఫిన్లోకి చట్నీ ఉంటేనే టిఫిన్ సేల్ అవుతుంది. బద్ధకంగా కనీసం ఏదన్నా నిలవ పచ్చడి వేసి పెడదామన్నా సరే అస్సలు తినరు అనమాట. ఏదేమైనా ఈ అట్లయితే చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టిఫిన్ సెక్షన్ అయితే ఇలా జాయిగా ముగిసింది. ఇందులో కొంచెంమంది తింటారు, కొంచెంమంది తినరు అనమాట. తిన్న వాళ్ళు తినండి, లేదంటే మిగతా వాళ్ళకి ఉపవాసమే అనమాట. ఏదైతే అది అయిందని అయితే మేమైతే ఈ విధంగా గోధుమ అట్లు అయితే వేసుకుని చక్కగా లాగించేసాము. ఆ తర్వాత ఇంకా బాగుంటుందండి. ఒకసారి అయితే టేస్ట్ చేసి చూడండి తప్పకుండా. తెలిస్తే కనుక, తెలియని వాళ్ళు ఉండరు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి అయితే సండే వ్లాగ్ అనమాట. ఇంకా నేను ఆ రోజు కొంచెం మూడవుట్లో ఉండడం వల్ల మార్నింగే లేగలేదు. కానీ లేచేటప్పటికైతే సండే అయితే నేను 7-7:30 అయిపోద్దండి లేచేటప్పటికి. ఇక్కడ సండే అయితే లేచిన తర్వాత అయితే ఇలా టిఫిన్ సెక్షన్ అనమాట. ఇది ఆయకుడు అంటారు కదా, అది క్లాత్ వేసి వండుతారు. నేనైతే ఇక్కడ ప్లేట్ వేసి ప్లేట్లో ఇడ్లీ పిండి వేసి అయితే ఈ విధంగా వండుతాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోద్దండి. ఇడ్లీ గిన్నెలు తోముకోక్కర్లేదు. ఇలాగా ఒక ప్లేట్ పెట్టేసి అందులో పిండేసి ఆవిరి మీద ఉడికించేస్తే ఒక 5 నిమిషాలకైతే చక్కగా పెద్ద ఇడ్లీ రెడీ అయిపోద్ది. అది ఒక ఇడ్లీ వచ్చేసి నలుగురికి అయితే ఒక ట్రిప్లో అయిపోతుంది. అలాగే ఒక 2 వేసుకున్నామంటే మేము 8-9 మెంబర్స్ కాబట్టి ఇలా తేలిపోద్ది అనమాట. ఇందులోకి సింపుల్గా ఇప్పుడు టమాటాలు బోల్డ్ అని చవకగా ఉన్నాయి కాబట్టి టమాటా, కొత్తిమీర కొంచెం ఎక్కువగా పచ్చడి చేసుకొని నిల్వ ఉండేలాగా అదైతే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట. వేడివేడి ఇడ్లీలో టమాటా, కొత్తిమీర పచ్చడి వేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటుందండి. మీకు ఎవరికన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. ఆ తర్వాత అయితే ఇక్కడ మా అమ్మాయికి అయితే కొంచెం స్కూల్ ఉందన్నమాట. అందుకని ఇక్కడ హడావుడిగా అయితే జడలు అయితే వేసేస్తున్నాను. స్కూల్లో క్యారేజీలు పెట్టడం ఒక పని అయితే మా అమ్మాయికి జడలు వేయడం ఒక పని అనమాట. జడలు వేసి ఆ చున్నీ పెట్టాలి. అది చున్నీ చిన్న తేడా కూడా రాకూడదు అనమాట. ఆ చున్నీ పెట్టే పని దగ్గర అయితే ముట్టుకాయలు కూడా తినేస్తుంది. అలాగే జడలు వేసే దగ్గర కూడా ఒక పక్కన మాడిపోతూ ఉంటాయి జడలు వేసే, ఒక పక్కన ఇదొకటి అవుతూ ఉంటుంది, జడలు వేయమని తినేస్తూ ఉంటుంది అనమాట. ఈ పని ఆ పని అలా చక్క పెట్టుకుంటే అయితే ఇంకా ఎవరో వేసేవాళ్ళు కూడా ఉండరండి. అలాంటి టయానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ విధంగా అయితే జడలు కూడా వేసేసి అస్సలు చిక్కు తీసుకోవడం కూడా రాదనమాట మా అమ్మాయికి. చిక్కు తీసావా అంటే తీసేసానంటుంది, ఓన్లీ పైన దూవుతుంది, కింద దూవదు. అలా అయితే ఇక్కడ ఏదైతేనే జుట్టు కూడా కొంచెం పెద్దది కాబట్టి కొంచెం తన వల్ల కూడా అవ్వదు. ఇక్కడైతే మా పాపకి జడలు కూడా వేసేసి తనైతే స్కూల్కి పంపించేసాను అనమాట.
అందరికీ డైలీ రొటీన్ అయితే ఇంక ఇలాగే ఉంటుందండి. నెక్స్ట్ వీడియో ఇంకొక రకంగా ఏదన్నా తీయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఇది అయిపోయిన తర్వాత అయితే కూరకైతే ప్రిపేర్ అయితే చేస్తానన్నమాట. ఇక్కడ కర్రీ వచ్చేసి ఎండ్రాయిలు గుడ్లు అయితే వండుకున్నామండి. ఇదైతే గుడ్లు ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసి అయితే ఫ్రై